వచ్చిన 14 నెలలకే ఆ జిల్లా కలెక్టర్ బదిలీ అయ్యారు. ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంటే ఇప్పటికి కొలిక్కొచ్చింది. ప్రజా ప్రతినిధులు కూడా కలెక్టర్ ఎప్పుడు జిల్లాను వదిలిపోతారా అని ఎదురు చూశారు. ఇద్దరికీ పొసగకపోవడంతో జిల్లా పాలన గాడి తప్పింది. అభిప్రాయ భేదాలతో గొడవలు ముదిరాయి. పరస్పరం సవాళ్లు విసురుకునే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. అధికారులు కూడా గ్రూపులుగా విడిపోవడంతో జిల్లా అభివృద్ధి కుంటుపడింది. చివరికి బదిలీ జరగడంతో అటు కలెక్టర్ ఇటు ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఎవరా కలెక్టర్, ఏ జిల్లా? ప్రజా ప్రతినిధులు జిల్లా పాలనాధికారికి మధ్య ఉన్న స్పర్ధలేంటి? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లోపిస్తే పాలన గాడి తప్పుతుంది. జిల్లా పాలనాధికారి ముక్కుసూటి వ్యవహారం ఎమ్మెల్యేలు ఎంపీలకు ఓ పట్టాన నచ్చవు. సమన్వయం లేకపోతే అభివృద్ధి సంక్షేమం కుంటుపడుతుంది. విజయనగరం జిల్లాలో ఇదే జరిగింది. నిన్న మొన్నటి వరకు కలెక్టర్గా పనిచేసిన బిఆర్ అంబేద్కర్ త్వరగా జిల్లా విడిచిపెట్టి వెళ్లిపోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో తనకున్న పలుకుబడితో బదిలీ కోసం ప్రభుత్వ పెద్దల ముందు గట్టిగా పట్టుబడేవారు. ఐఏఎస్ ట్రాన్స్ఫర్ లిస్టు వచ్చిన ప్రతిసారి తన పేరు లేకపోయేసరికి తలపట్టుకునేవారు. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్ను బదిలీ చేయాలని జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు మంత్రి లోకేష్ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తెచ్చారు. అంబేద్కర్తో ఏగలేవని చెప్పేవారు. ఈసారి ట్రాన్స్ఫర్ అవడంతో అంబేద్కర్ ఊపిరి పీల్చుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అంబేద్కర్ ముందుగా ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేశారు. కానీ ఆ తర్వాత ఆధిపత్య పోరు పెరిగింది. ఎవరికి వారు తమ మాటే చెల్లుబాటు కావాలనుకునేవారు. ఇదే సమయంలో కొన్ని శాఖల అధికారుల అత్యుత్సాహం కలెక్టర్కు మంత్రి కొండపల్లికి మధ్య వివాదానికి కారణమైంది. దీంతో నేనంటే ఏంటో చూపిస్తాను అని బహిరంగంగా సవాళ్లు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. తొలుత సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ రామారావు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి వంగలపూడి అనితకు విశాఖలో ప్రగతి నివేదిక ఇచ్చారు. తనకు తెలియకుండానే విజయనగరం కలెక్టరేట్లో సమీక్షించిన పీఓపై మండిపడిన అంబేద్కర్ మంత్రులను కలిసే అధికారులను ఉపేక్షించబోమని వార్నింగ్ ఇవ్వటం వివాదాస్పదంగా మారింది. దీంతో కలెక్టర్ వ్యవహారంతో మంత్రులకు మండింది. ఎంతైనా అమాయకులు అధికారులు తమను కలుసుకోవద్దని కలెక్టర్ చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అలానే విజయనగరం ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతితో పాటు పలువురు శాసనసభ్యులు అంబేద్కర్కి దూరం అయ్యారు. తాము చెప్పిన ఏ పని చేయటం లేదని నేతలు చెప్పేవారు. ఎమ్మెల్యే చెప్పే పనులు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే చేయవలసిన అవసరం లేదని ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు అంబేద్కర్ నూరిపోసేవారు. దీంతో ఎమ్మెల్యేలు అధికారులకు మధ్య దూరం పెరిగింది. విషయాన్ని ఇరువైపుల నుంచి పదే పదే సీఎంఓతో పాటు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో పాలన గాడి తప్పింది. నేతలతో పాటు సందర్శకుల ఫిర్యాదులను పట్టించుకునేవారు కరువయ్యారు. కలెక్టర్ వ్యవహారం చెనికిచెనికి గాలివాన చందంగా మారింది. తహసీల్దారు సహా ఇతర అధికారులు బదిలీలోనూ ప్రజాప్రతినిధుల మౌఖిక సిఫారసులు కలెక్టర్ బేఖాతరు చేసేవారు. దీంతో కలెక్టర్ హాజరయ్యే కార్యక్రమానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు పలువురు శాసనసభ్యులు ముఖం చాటేసేవారు. అలానే ఎమ్మెల్యేలు హాజరయ్యే ప్రోగ్రామ్స్ కు అంబేద్కర్ ముందుగానే వెళ్లి వచ్చేవారు. కలెక్టర్ వ్యవహార శైలి ప్రజాప్రతినిధులకు నచ్చలేదు. విజయనగరం ఎమ్మెల్యే అతిథి ఆశీర్వాదం ఉన్న ఆర్టీఓ దాట్ల కీర్తిని ఉద్దేశపూర్వకంగానే అంబేద్కర్ ఇబ్బందులు పెట్టారని నాయకులు చెప్పేవారు. అయితే అవినీతి ఆరోపణలతో కీర్తిపై విచారణకు ఆదేశించామని కలెక్టర్ చెప్పుకొచ్చేవారు. ఇలా అధికారులు నేతలు జిల్లా కలెక్టర్ మధ్య స్పర్ధలు పెరిగిపోయాయి. మంత్రి కొండపల్లి జిల్లా పాలనాధికారి అంబేద్కర్ కు అసలు పొసిగేది కాదు. ఇద్దరికీ మధ్య సర్దుబాటు చేసేందుకు ఇన్ఛార్జి మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మరోవైపు ఓ భూ వివాదం కూడా రచ్చరాచేసింది. పూసపాటి రేగ మండలం కోనాడలో 9 ఎకరాల చెరువుని ఎమ్మెల్యే లోకం మాధవి బినామీలను సృష్టించి రెవెన్యూ శాఖలో కీలక అధికారి సహకారంతో విశాఖ జనసేన నేతకు అమ్మించినట్టు నెల్లిమర్ల టీడీపీ నేతలు ఆరోపించారు. ఇదే దశలో కలెక్టర్ అంబేద్కర్ గా ఉన్న రోజుల్లో తమ నేతలను పూర్తిగా పక్కన పెట్టారని జనసేన వర్గాలు చెప్పుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో పనిచేయటం వృధా అనుకున్న అంబేద్కర్ తనకు ఎంత త్వరగా బదిలీ అయితే అంత మంచిదని భావించేవారు. ఇప్పటికీ అది నెరవేరటంతో ఇటు నేతలు అటు అంబేద్కర్ సంతోషించారు. అంబేద్కర్ స్థానంలో విజయనగరం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రామసుందర్ రెడ్డి ఇక్కడ గాడి తప్పిన పాలనను ఎలా చక్కదిద్దుతారో చూడాలి.